హలో ఛాంపియన్స్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ మనం మొదలెట్టాం. ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్లో మనం ప్లాంట్ వాటర్ రిలేషన్స్ అంటే బేసిక్గా మనం ప్లాంట్ది వాటర్ది ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రిలేషన్స్ వల్ల వాటిలోని నీళ్ళు అనేది కింద రూట్స్ నుంచి స్టెమ్ వరకు ఎలా వెళ్తున్నాయి, ఏం ప్రాసెసెస్ వల్ల ఇది జరుగుతున్నది అనేది ఇవాళ చాప్టర్ ఏదైతే ఉందో, ఇవాళది క్లాస్ది ఏదైతే ఉందో అది మంది ఫోకస్ అవబోతున్నది. సరే, అయితే ఇవాళ చాప్టర్లో మనం ఏం చదువుకోబోతున్నాం, ఇవాళ సెషన్లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇవాళ సెషన్లో నేను ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ కూడా చేపిస్తున్నాను. ఇవాళ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చెప్తాను. ఓకే, అంతా మొత్తం ఏదైతే టాపిక్ అంతా కవర్ అవుతుందో దాంట్లో అంతా లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ చెప్పుకుంటూ వెళ్తాను. సో దానికి స్పెసిఫిక్గా మళ్ళీ మీరు వేరే సెషన్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే అన్నీ అయిపోతాయి. మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషను ఎన్సీఆర్టీ రెండు ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాం. లాస్ట్లో 2-3 క్వశ్చన్స్ కూడా చేసుకుంటాం. సో నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఓకే, అది నా ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే వాటర్ పొటెన్షియల్ గురించి నేర్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్. ఎక్కడి నుంచి అయితే మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయో వాటర్ పొటెన్షియల్ తర్వాత సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో, సెకండ్ టాపిక్ మనం నేర్చుకోబోయేది ఆస్మోసిస్. ఓకే, ఆస్మోసిస్ తర్వాత లాస్ట్లో ఇంబైబిషన్ గురించి, ప్లాస్మోలైసిస్ గురించి నేర్చుకుంటాం. థర్డ్, ఇంకా ఫోర్త్ లాస్ట్ ఇంబైబిషన్ గురించి నేర్చుకుంటాం. సో ఇవన్నీ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మొత్తం ఎండ్ వరకు సెషన్ చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ టాపిక్స్ మనం ఇవాళ కవర్ చేస్తాం. ఓకే, సో 1 by 1 మనం మొదలెట్టబోతున్నాం. లెట్స్ బిగిన్. సరేనా? సరే, ప్లాంట్ వాటర్ రిలేషన్స్ అంటే ఏమిటి, దానికి అర్థం ఏమిటి, అది మనం ఎందుకు చదువుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్కి వాటర్కి రిలేషను చాలా పర్సనల్ అనుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు లేవంటే మనమే కాదు కదా, ప్లాంట్స్ కూడా బతకలేవు. సో వాటర్ ఈజ్ ద ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అంటారు. అందరికీ నీళ్ళు అనేది అవసరం. ప్లాంట్ అవనండి, ఏ యానిమల్ అవనండి, ఎవరవనండి, అన్ని ఆర్గానిజమ్స్కి నీళ్లు లేకుండా పని జరగదు. ప్రతి ఒక్క ఆర్గానిజంలో మినిమం 60 to 70% వాటరే ఉంటుంది వాటి బాడీలో. సో ప్లాంట్స్ ఆర్ నో ఎక్సెప్షన్ ఇన్ దట్. సో ఈ విషయంలో మనం చూసుకుంటే మనం ఫోటోసింథసిస్లో ఏం చదువుకున్నాం అంటే ప్లాంట్స్ ఆర్ డెఫినెట్లీ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. ప్లాంట్స్ హ్యావ్ డెఫినెట్లీ వాటర్ యాజ్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఎప్పుడైతే జరుగుతున్నదో అప్పుడు ఈ ప్రాసెస్లోని ఇట్ కెన్ బి ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. వాట్ కెన్ బి ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఫోటోసింథసిస్? వాటర్. నీళ్లు లేదు అంటే ఫోటోసింథసిస్ జరగగలదా? ఆలోచించి చూడండి, ఎందుకంటే వాటర్ నుంచి ఫోటోలైసిస్ అవుతుంది, దాని నుంచి ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతున్నది. 2 ప్రాసెసెస్ అవుతున్నాయి. ఒకటి ఆక్సిజన్ మనకి నీళ్ళ వల్లే వస్తున్నది ప్లాంట్స్ నుంచి. దాని తర్వాత రెండోది పర్పస్, దాని నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో వెళ్తున్నాయి ఫోటోసింథసిస్లో. సో అందుకే మనకి నీళ్ళు అనేది అత్యవశ్యం. ఇది మనకి జస్ట్ తెలిసిపోయింది నీళ్ళు ఎందుకు అవసరం అనేసి. ఇప్పుడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లోని మనం చాలా ఒక ఫిజికల్ కెమిస్ట్రీ మనం ఇవాళ వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అ లిటిల్ బిట్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజియోకెమిస్ట్రీ లేదంటే ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. ఇక్కడ మనం వాటర్ పొటెన్షియల్, ఆస్మోసిస్, ఇంబైబిషన్, ఇంకా ప్లాస్మోలైసిస్ లాంటి టాపిక్స్ని కూడా కొంచెం బ్రేక్ డౌన్ చేసి ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో మొదలెడదాం మరి, రండి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పొటెన్షియల్ గురించి ఫస్ట్ మొదలెట్టబోతున్నాం. నేను ఫస్ట్ ఎన్సీఆర్టీ మీకు చదివిస్తాను. ఎన్సీఆర్టీ చదివించిన తర్వాత మనం ఒకసారి కాన్సెప్ట్లో కూడా దిగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ to comprehend plant water relations, an understanding of certain standard terms is necessary. ఓకే, కొన్ని స్టాండర్డ్ టర్మ్స్ గురించి నేర్చుకోవడం అనేది చాలా అవసరం అంటున్నారు. వాటర్ పొటెన్షియల్ ఈజ్ అ కాన్సెప్ట్ ఫండమెంటల్ టు అండర్స్టాండింగ్ వాటర్ మూవ్మెంట్. ఓకే, ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ అనే ఫస్ట్ మనం ఒక టర్మ్ వింటున్నాం ఇక్కడ, వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్, సరేనా? వాటర్ పొటెన్షియల్. ఇప్పుడు ఈ వాటర్ పొటెన్షియల్ గురించి మనం చదువుకున్నప్పుడు లెట్ అస్ సే వాటర్ పొటెన్షియల్ అంటే ఏమిటి. ఫర్ సపోజ్ మనం ఏదైనా సొల్యూషన్ తీసుకున్నా లేదంటే ప్యూర్ వాటర్ తీసుకున్నా కూడా వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్ మూమెంట్. ఇప్పుడు లిక్విడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు వాటర్ ఒక బాటిల్లో లేదంటే ఒక గ్లాస్లో వేసినప్పుడు ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ విల్ ఎగ్జర్ట్ ప్రెషర్
ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ అండ్ అమంగ్ దెమ్సెల్వ్స్. సో కొహెసివ్స్ అండ్ అదెసివ్ ఫోర్సెస్ అంటారు వీటిని ఏంటంటాం మనం? కొహెసివ్ అండ్ అదెసివ్ ఫోర్సెస్. కొహెసివ్ ఫోర్సెస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్యన ఏదైతే ఫోర్స్ ఉంటుందో, సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. అదెసివ్ అంటే ఏంటి? ఫోర్స్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కూల్ డ్రింక్ తాగడానికి వెళ్తారు, లేదంటే కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్తారు. వాడు మీకు ఒక స్ట్రా పెట్టేసేస్తాడు. ఓకే, ఎవరైతే జ్యూస్ వాడు ఉన్నాడో, లేదంటే కొబ్బరి బొండం నీళ్ళు ఎవరైతే కట్ చేసేస్తారో, లేదంటే సోడా ఎవరైతే చేసేస్తారో, వాళ్ళు ఒక స్ట్రా పెట్టేసి ఇచ్చారు. ఆ స్ట్రా త్రూగా మీరు నీళ్ళు తాగుతున్నారు. నా ఎప్పుడైతే ఆ స్ట్రా నుంచి మీరు తాగుతున్నారో నీళ్ళు, లేదంటే సోడా ఏదైనా తాగుతున్నారు కదా, యూఆర్ సిప్పింగ్ త్రూ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఫినామినా జరుగుతున్నది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీళ్ళ మాలిక్యూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రింక్లో ఏదైతే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో, ఆ వాటర్ మాలిక్యూల్స్ ఒకదాని నుంచి ఒకటి కొహెసివ్ ఫోర్సెస్ చూపించి జతగా మాలిక్యూల్స్ అన్నీ వస్తాయి. ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ ఒక్కొక్క చోట వెళ్ళిపోతాయి. ఒక వాటర్ మాలిక్యూల్ నేను ఇదే రాను, నేను అటుపక్క వెళ్తాను, ఇంకొక మాలిక్యూల్ అటు వెళ్తాను అంటే ఏమవుతుంది? మనకు వాటర్ అనేది ఒక కంటెంట్ ఫామ్లో మనకు దొరకదు, ఒక దగ్గర ఉండదు అది. సో వాటర్ హ్యాస్ అ టెండెన్సీ దట్ ఇట్స్ మాలిక్యూల్స్ విల్ స్టే టుగెదర్ బికాస్ ఆఫ్ కొహెసివ్ ఫోర్సెస్. వాటర్ మాలిక్యూల్స్ మధ్యనే మంచి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. సో దాన్ని మనం కొహెసివ్ ఫోర్సెస్ అంటాం. అదెసివ్ ఫోర్సెస్ అంటే ఏదైతే మీరు తాగుతున్నారో స్ట్రా, ఆ స్ట్రా వాల్కి ఇంకా మీది ఏదైతే వాటర్ మాలిక్యూల్ ఉందో వాటి రెండింటికి మధ్యన ఉన్న బాండ్ని మనం అదెసివ్ ఫోర్సెస్ లేదంటే అదెసివ్ ఫోర్సెస్ అని అంటాం దాన్ని, ఏదైతే వాటర్ వస్తున్నదో. ఇప్పుడు ఆ స్ట్రా త్రూగా మనం లాగుతున్నాం కాబట్టి ఆ స్ట్రా అంటుకుంటూ వాటర్ వస్తున్నది కాబట్టి స్ట్రాకి వాటరు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ మాలిక్యూల్స్ అయినా వాటి మధ్యన ఏది ఒక ఫోర్స్ ఉన్నది, దాన్ని అదెసివ్ ఫోర్స్ అంటాం. కొహెసివ్ ఫోర్స్ అంటే ఏమంటాం? మీరు ఏదైతే వాటర్ మాలిక్యూల్స్, సేమ్ టైప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న ఫోర్స్ని కొహెసివ్ ఫోర్స్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకొని ఇంకా మనం ఆలోచిస్తే వాటర్ పొటెన్షియల్కి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేద్దాం. అయిపోయింది ఆ స్టోరీ. మంచి కూల్ డ్రింక్ తాగేసామా, మంచి థమ్స్అప్ పెప్సీ తాగేసామా. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ అండ్ లెట్స్ ఇమాజిన్ వాటర్ పొటెన్షియల్ అంటే ఏమిటి అని మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు, మీరు ఏ గ్లాస్లో అయినా లేదంటే ఒక కంటైనర్లో మీరు నీళ్ళు వేస్తే ఆ నీళ్లు వాటి మధ్యలో ఉన్న ప్రెషరు, అది కాకుండా వాల్స్ మీద పెట్టే ప్రెషరు. ఫర్ సపోజ్ ఇది ఒక కంటైనర్ ఉంది, ఈ కంటైనర్లో మీరు నీళ్ళ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ నీళ్ళ మాలిక్యూల్స్ రెండు విషయాలు చేస్తాయి. ఒకటి వాల్స్ మీద ఎగ్జర్ట్ చేస్తాయి ప్రెషర్ని, అవునా కాదా? అది కాకుండా వాటి మధ్యలో వాటికి కూడా ప్రెషర్ ఉంటుంది. ఓకే, వాటికి ప్రెషర్ ఉంటుంది. ఓకే, ఈ వాటిలో ఉన్న ప్రెషర్ని కొహెసివ్ ఫోర్స్ అంటాం, వాల్స్ మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని అదెసివ్ ఫోర్స్ అంటాం. ఇది మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే వాటర్ మాలిక్యూల్స్ షో సమ్ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ యాక్చువల్గా వాటర్ మాలిక్యూల్స్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఇది. ఓకే, కాకపోతే మనం పొటెన్షియల్ నేను ఎందుకు అంటున్నాం అంటే ఎస్పెషల్గా మనం నీళ్ళ గురించి చదువుకున్నప్పుడు పొటెన్షియల్ అనే వర్డ్ని మనం వాడుకుంటాం కాబట్టి. ఇప్పుడు పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డినోటెడ్ లైక్ దిస్. ఇలా డినోట్ చేస్తాం మనం. దీన్ని పిఎస్ఐ అంటాం, సై అంటాం. ఏమంటాం? సై అంటాం. ఓకే, ఇంకా ఏ యూనిట్స్లో డినోట్ చేస్తామంటే దీన్ని పొటెన్షియల్ని పాస్కల్స్లో డినోట్ చేస్తాం. పాస్కల్స్లో పిఏ అంటే పాస్కల్స్లో సైపా ఏంటప్పా సైపా అనేసి గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను మీ మీద వదిలేస్తున్నాను. ఓకే, ఇది ఇది ఏదైతే ఉందో దీన్ని సై అంటాం. దీన్ని ఏ యూనిట్స్లో డినోట్ చేస్తున్నాం అంటే పాస్కల్స్లో డినోట్ చేస్తున్నాం. దిస్ ఇస్ బేసికలీ నథింగ్ బట్ ప్రెషర్. ఇక్కడి వరకు మనకి అర్థమైంది, సరేనా? ఇప్పుడు ఒక విషయం ఇమాజిన్ చేసుకుందాం. లెట్ us ఇమాజిన్ సంథింగ్. మీరు ఇప్పుడు మంచి నీళ్ళు తీసుకున్నారు, ప్యూర్ వాటర్ అది. సో ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు
మనం ప్యూర్ వాటర్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో ప్యూర్ వాటర్ది ఏదైతే సై ఉందో ఇట్ విల్ బి 0. వాటర్ పొటెన్షియల్ విల్ బి 0 ప్యూర్ వాటర్ది. బికాస్ ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ బేసిక్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది, 0 ఉంటుంది. ఓకే, పెద్ద కొత్తగా ఎలాంటి పొటెన్షియల్ రాదు. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం దాంట్లోని ఉప్పు లేదంటే పంచదార కలిపాం. ఆ గ్లాసు నీళ్ళలోని ఉప్పు లేదంటే పంచదార కలిపాం. ఉప్పు ఇంకా పంచదార కలిపినప్పుడు ఏమైంది? ఇట్ బికేమ్ అ సొల్యూషన్. ముందేంటి ప్యూర్ వాటర్ ఉండేది, ప్యూర్ వాటర్లో ఏముంది? ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. నౌ వాట్ వి డిడ్ ఇన్ అ న్యూ సిచ్యువేషన్, ఇన్ అ న్యూ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వాట్ వి డిడ్, ఓకే, వి యాడెడ్ సాల్ట్. ఓకే, మనం యాడ్ చేసాం సాల్ట్ అనేది యాడ్ చేసాం. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇవి వాటర్ మాలిక్యూల్స్ అయితే సాల్ట్ మాలిక్యూల్స్ని ఎల్లోలో రాసుకుందాం. ఓకే, ఇది సాల్ట్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ సాల్ట్ మాలిక్యూల్స్ రాగానే సాల్ట్ మాలిక్యూల్స్లో ఏదైతే ప్రెషర్ ఉన్నదో ఆ సాల్ట్ మాలిక్యూల్స్ కూడా ఎగ్జర్ట్ చేస్తాయి ప్రెషర్ని. బికాస్ వీ హ్యావ్ యాడెడ్ సాల్ట్. ఇప్పుడు ఉప్పును యాడ్ చేస్తాం. బేసిక్ కెమిస్ట్రీ ఇది, మీరు పెద్దగా కొత్తగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సాల్ట్ని యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ సొల్యూషన్ కదా. ఉప్పుని లేదంటే పంచదార మనం యాడ్ చేసామంటే నీళ్ళలో ఇట్ విల్ బికమ్ అ సొల్యూషన్ ఆఫ్ స్వీట్ వాటర్ ఆర్ సాల్టీ వాటర్. అవును, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ సాల్ట్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ ఈ వాటర్లోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జర్టింగ్ అ న్యూ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ దట్ ఈస్ నోన్ యాజ్ సొల్యూట్ పొటెన్షియల్ అంటాం దాన్ని. సొల్యూట్ పొటెన్షియల్ అంటాం. ఇప్పుడు ఈ సొల్యూట్ పొటెన్షియల్ ఏమైతే ఉందో దీన్ని నెగటివ్లో రాసుకుంటాం. దిస్ ఈజ్ ద నెగటివ్ పొటెన్షియల్. ఓకే, సో ఎప్పుడు మైనస్ సైలో రాసుకోవాలి. మైనస్ సై ఎస్ అనాలి, దీన్ని మైనస్లో రాసుకోవాలి. అండ్ వీ షుడ్ కాల్ ఇట్ సై ఎస్. we should call it psi s. ఓకే, క్లియరా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మాలిక్యూల్స్ ఒక సెల్ ఉన్నది అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్లాంట్లో ఇంకా డైరెక్ట్గా ఒక సెల్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గాను. ఓకే, ఎందుకంటే అక్కడే మనకి రిలవెన్స్ ఉంది కాబట్టి. ఇది ఒక సెల్ ఉన్నది, ఈ సెల్లో వాటర్ కంటెంట్ ఉంది. దిస్ ఈజ్ అ ప్లాంట్ సెల్. ఈ ప్లాంట్ సెల్లో వాటర్ కంటెంట్ ఉంది. ఈ వాటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఎగ్జర్ట్ సమ్ ప్రెషర్ ఆన్ ద సెల్ వాల్ ఆర్ ద సెల్ మెంబ్రెయిన్. ఈ నీళ్ళు ఏంటి? ఓ సెల్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బెలూన్లో నీళ్ళు నింపండి. నింపిన తర్వాత బెలూన్లో నీళ్ళు నింపినప్పుడు ఏమవుతుంది? ఫుల్ ఇలా తూగిపోతూ ఉంటుంది, ఫుల్ ప్రెషర్ పెట్టేస్తుంది. ఆ నీళ్ళన్నీ వెళ్ళి ఆ బెలూన్లో ప్రెషర్ పెడతాయి అన్నమాట కదా. సో ఇప్పుడు ఈ వాల్స్ మీద ఏదైతే ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతున్నదో ఈ వాల్స్ మీద ఏదైతే ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతున్నదో ఈ ప్రెషర్ని మనం ఏమంటాం? ప్రెషర్ పొటెన్షియల్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం? ప్రెషర్ పొటెన్షియల్. సో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వాటర్ is known as pressure potential on the walls, basically on the walls మీద, external walls మీద. దీన్ని మనం డినోట్ చేస్తాం psi p తోటి. దిస్ ఈజ్ యూజువల్లీ పాజిటివ్, ఎక్కువగా పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఒక్క సిచ్యువేషన్లో ఇట్ కెన్ బికమ్ నెగటివ్. ఎప్పుడు? ఓకే, ప్రెషర్ పొటెన్షియల్ ఈజ్ యూజువల్లీ పాజిటివ్, దో ఇన్ ప్లాంట్స్ నెగటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్ ఈస్ సీన్ ఇన్ ద వాటర్ కాలమ్ ఇన్ ద జైలం. ఎప్పుడైతే జైలం త్రూగా నీళ్లు కింద నుంచి మీదకి వెళ్తున్నాయో అప్పుడు అక్కడ నెగటివ్ పొటెన్షియల్ ఉండొచ్చు. సో నెగటివ్ పొటెన్షియల్ ఎక్కడ ఉండొచ్చు అనొచ్చు మనం? నెగటివ్ ఇన్ జైలం, నెగటివ్ ఇన్ వాటర్ కాలమ్ ఆఫ్ జైలం. చాలా ఇంపార్టెంట్, ఇది మీకు క్వశ్చన్గా రావచ్చు ఇది. ఓకే, ఇది నెగటివ్ మీకు. ఓకే, దిస్ ఈస్ నెగటివ్ ఫర్ యూ. అది తప్ప మిగతా అన్ని సిచ్యువేషన్లో ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే, అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సొల్యూట్ పొటెన్షియల్ ఎప్పుడు తీసుకున్నా నెగటివ్లోనే ఉంటుంది, ప్రెషర్ పొటెన్షియల్ ఎప్పుడు తీసుకున్నా పాజిటివ్గానే ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైపోయిందా మనకి? ఇక్కడ వరకు అర్థమైపోయిందా? లాస్ట్ ఒకే ఒక పాయింట్ మిగిలింది. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్ అని రాసుకుంటాం. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్ అని రాసుకుంటాము. చూడండి దీన్ని ఎలా రాసుకుంటామో చెప్తాను. ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ అన్నది
మీకు క్లియర్గా కనిపిస్తున్నది కదా బోర్డు మీద నేను రాస్తున్నాను నేను. ఓకే, సో వాటర్ పొటెన్షియల్ మనం ఎలా రాసుకున్నాం, ఇలా రాసుకున్నాం. ఓకే, మీ బుక్లో అయితే ప్రాపర్గా అంటే ఇగో ఇలా ఇచ్చాడు, సై అని వచ్చి డబ్ల్యూ రావాలి. త్రిశూల్లా అనమాట, త్రిశూల్లా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇంకా మీకు. ఓకే, శివుడిది త్రిశూల్లా కనిపిస్తుంది. దాని తర్వాత సొల్యూట్ పొటెన్షియల్ ఎలా రాసుకున్నాం మనం, solute potential we write it as S. Finally we'll write pressure potential, which is equal to psi P. psi P అంటాం. ఇప్పుడు మూడింటిని ఒక ఈక్వేషన్లో తెచ్చారు. వీటన్నిటికీ ఏదో రిలేషన్ ఉంటుంది కదా అనేసి ఒక ఈక్వేషన్లో తెచ్చారు. ఈక్వేషన్లో తేకముందు మనం వీటి రెండింటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక విషయం జరుగుతున్నది. అట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ని మనం మైండ్ చేసుకుంటే ఇక్కడ మీకు బుక్లోనే ఇచ్చాడు చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ద మోర్ సొల్యూట్ మాలిక్యూల్స్ ద లోవర్ ద పొటెన్షియల్ ఫర్ ఎ సొల్యూషన్ ఎట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. ఓకే, ద మోర్ సొల్యూట్ మాలిక్యూల్స్ లోవర్ ఇస్ ద అంటే మోర్ నెగటివ్ ఇస్ ద సొల్యూట్ పొటెన్షియల్. ఎంత ఎక్కువ సొల్యూట్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే అంత ఎక్కువ మీకు అంటే అంత నెగటివ్లోని మీది సొల్యూట్ పొటెన్షియల్ వెళ్తుంది. నార్మల్గా 10 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి సాల్ట్ది, సో -10 అనుకుందాం. 20 అంటే -20, 30 మాలిక్యూల్స్ ఉంటాయంటే -30, 100 మాలిక్యూల్స్ ఉన్నాయి సాల్ట్ యాడ్ చేసాం అంటే -100. అంటే మనం ఎంత మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటుంటే అంత నెగటివ్లోని సొల్యూట్ పొటెన్షియల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే atmospheric temperature for a solution at atmospheric pressure water potential is equal to solute potential. ఆ సొల్యూట్ ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తున్నదో అదే వాటర్ పొటెన్షియల్ అయిపోతుంది. ఎందుకంటే సొల్యూట్ ప్రెషర్ అప్లై చేస్తున్నది ఆల్రెడీ అట్మాస్ఫెరిక్ ప్రెషర్లో చాలా. సో ఆ అట్మాస్ఫెరిక్ ప్రెషర్లో మనం ఏం చూసుకున్నాం ముందు, ప్యూర్ వాటర్ది 0 ఉంది. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ చూడండి, నార్మల్గా అట్మాస్ఫెరిక్ ప్రెషర్లో మనం చూసుకుంటే ఏమవుతున్నది ఇక్కడ, ఇన్ దిస్ కేస్ అట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ నార్మల్గా వాటర్ పొటెన్షియల్ ఎంత, ప్యూర్ వాటర్ది ఎంత వాటర్ పొటెన్షియల్, హౌ మచ్ ఇస్ ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్, 0. ఓకే, చేంజ్ అవ్వదు, ప్యూర్ వాటర్ది 0 అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేసాం దీంట్లోని, ఈ ప్యూర్ వాటర్ యాడెడ్ సొల్యూట్, మనం సొల్యూట్ యాడ్ చేసాం. ఈ సొల్యూట్ యాడ్ చేయగానే ఏమైంది, నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచించుకోవచ్చా? కెన్ వి ఇమాజిన్ ద నెక్స్ట్ స్టెప్? ఏం జరుగుతున్నది, when we did this, when we added solute, the solute will bring its own potential. That will be psi S. Now anything plus 0 is equal to that number. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 0 + 1 చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 0 + 1 చేశానంటే 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది, అవునా కాదా? సో ఇక్కడ దీని అర్థం ఏమిటి, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాసుకుంటున్నాం. ఓకే, నౌ విల్ రైట్ దిస్ ఈక్వేషన్, ఇది సైడ్లో పెట్టండి దీన్ని. ఇక్కడ మనం ఫర్దర్ మనం ఏం చేయబోతున్నాం చూడండి. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫ్రమ్ హియర్ యూ సీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు, now water potential is equal to water potential of pure water ఏదైతే వాటర్ పొటెన్షియల్ ఉందో, ఓకే, ప్యూర్ వాటర్ ఏదైతే వాటర్ పొటెన్షియల్ ఉందో ప్లస్ సొల్యూట్ పొటెన్షియల్. ఇప్పుడు ప్యూర్ వాటర్ది ఎంత, వాటర్ పొటెన్షియల్ ఎంత, 0, అవునా కదా?
0 ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. వీల్ అప్లై దిస్ వాల్యూ హియర్. ఆ వాల్యూ ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు అప్లై చేస్తూ మనం ఏం రాసుకుంటాం, వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్, బికాస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? అది అన్నమాట. సో ఈ విషయం మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అట్ ఎనీ కాస్ట్, సరే? ఓకే, సో అందుకే మనం వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ఎట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదంతా ఏదైతే ఉందో ఇక్కడ నేను రాసింది గుర్తుపెట్టుకుంటారా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఏం రాసుకుంటాం అంటే, వాటర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ద వాటర్ పొటెన్షియల్ ఇన్ ఎనీ సెల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్. సో ఇదేమిటి, ఒక్కొక్క దానికి మనం అబ్రివేషన్స్ రాసుకుంటే దిస్ ఈజ్ వాటర్ పొటెన్షియల్. ఏదైనా సెల్లో వాటర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, సొల్యూట్ పొటెన్షియల్ ఏదైతే సొల్యూట్ యాడ్ చేస్తామో దానికి, అండ్ ఇదన్నీ సొల్యూషన్ ఏదైతే కలిపి వాల్స్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందో ఆ ప్రెషర్ కూడా కలుపుకొని టోటల్ వాటర్ పొటెన్షియల్ అనేది మనకు దొరుకుతుంది ఎప్పుడు. సో ఈ ఈక్వేషన్ మీద మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అందుకే మీకు ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మీరు నేర్చుకున్నారంటే వాటర్ పొటెన్షియల్లో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉండవు. సో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాటర్ పొటెన్షియల్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్లో ఉన్నది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సొల్యూట్ పొటెన్షియల్. ఎందుకంటే ప్యూర్ వాటర్ 0 కాబట్టి మనం ఇలాంటిగే చేస్తాము. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ వాటర్ పొటెన్షియల్ ప్లస్ సొల్యూట్ పొటెన్షియల్ చేస్తే ఇది 0 క్యాన్సిల్ అయిపోతుంది. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి పొటెన్షియల్ అంటే బేసిక్గా ప్రెషరే యాక్చువల్గాను, కాకపోతే వాటర్ విషయంలో మనం పొటెన్షియల్ అని సెపరేట్గా రాసుకుంటాం. నౌ విల్ గో ఇన్ టు అంతా నేను ఆల్రెడీ మీకు ఇదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీ డోంట్ నీడ్ టు గో ఇన్ టు దట్. నౌ విల్ గో ఇన్ టు ఆస్మోసిస్. వాట్ ఈజ్ ఆస్మోసిస్? ఆస్మోసిస్ అంటే ఏమిటి? డిఫ్యూషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మోసిస్. ఈజీగా రాసుకోగలరా మీరు? ఇది కష్టం కాదు కదా. డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ is known as osmosis. వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే డిఫ్యూజ్ అవుతాయో ఆ డిఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ మనం ఏమంటాం, ఆస్మోసిస్ అని అంటాం. ఇప్పుడు ఆస్మోసిస్ అనేది యాజ్ వీ డిస్కస్డ్ ఇప్పుడు ఏదైతే అన్నామో ఎలా జరుగుతున్నది, హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, చాలా ఈజీ. మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ డిఫ్యూజన్లో ఏం జరుగుతున్నది అదే రాయాలి ఇక్కడ. ఫ్రమ్ అ రీజియన్ ఆఫ్ higher concentration to a region of lower concentration. కదా? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఓకే,
రెండు చేంబర్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ సపరేటెడ్ బై అ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఈ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్లో మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేద్దాం. చేంబర్ ఈ సెలెక్టివ్లీ పర్మియబుల్కి ఇటు సైడ్ అటు సైడు ఇది చేంబర్ ఏది, ఇది చేంబర్ బి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే చేంబర్ బిలో ఏముంటున్నాయి, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాటర్ మాలిక్యూల్స్ హియర్. ఇవి ఏమిటో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను రాసేస్తాను. దీస్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏ చేంబర్లో ఎక్కువ ఉన్నాయి, బీలో తక్కువ ఉన్నాయి. సో ఆస్మోసిస్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ఏ టు బి. ఏలో ఎక్కువ ఉన్నాయి, బీలో తక్కువ ఉన్నాయి. సో కాంపన్సేట్ చేయడానికి ఏమవుతుంది, అక్రాస్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ దే విల్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి. సో ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి. ఏం రాసుకుంటాం మనం ఇక్కడ, మూమెంట్ ఆఫ్ water molecules is from A to B. A నుంచి B పక్కకి వెళ్తుంది. ఓకే, ఈ బేసిక్స్ మనకు అర్థమైపోయిందంటే దీని తర్వాత నేను చెప్పేది కూడా సరదాగా మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్సీఆర్టీలో చూసుకుందాం ఏమంటున్నారు. ద ప్లాంట్ సెల్ ఈజ్ సరౌండెడ్ బై సెల్ మెంబ్రెయిన్ అండ్ సెల్ వాల్. ప్లాంట్ సెల్లో సెల్ మెంబ్రెయిన్, సెల్ వాల్ అనేది ఉంటుంది. Okay, now the cell wall is freely permeable to water and substances in solution, hence is not a barrier to movement. Okay, cell membrane, cell wall is freely permeable to water and substances. ఎందుకు, సెల్ వాల్ నీళ్ళని వాటిని ప్రాబ్లం చేయదు. మనం దీని గురించి చదువుకున్నాం ఎలాగా, త్రూ ఆక్వాపోరెన్స్. వాటర్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఈజీగా వెళ్ళాలి, లేదంటే ఇంట్రాసెల్యులార్ స్పేసెస్ నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తున్నది, త్రూ ఆక్వాపోరెన్స్. అది కాకుండా గ్యాప్స్ ఉన్నాయి, ప్లాస్మోడెస్మాటల్ జంక్షన్స్ ఉన్నాయి, ఆ జంక్షన్స్ త్రూగా సెల్ టు సెల్ కూడా ట్రావెల్ అనేది చేయొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు in plants the cell usually contain a large central vacuole whose contents, the vacuolar sap, contribute to the solute potential of the cell. So solute potential ఎక్కడి నుంచి వస్తున్నది ప్లాంట్స్లోని, solute potential in plant cell అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు, దేనివల్ల, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, vacuole ఏదైతే ఉందో ఇట్ విల్ మోస్ట్లీ కాంట్రిబ్యూట్ టు ద సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. వాక్యూల్లో సెల్ శాప్ ఉంటుంది, ఇంకా ఏదైతే సెల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నదో లేదంటే స్టోర్ చేయాలనుకుంటున్నదో అది వెళ్ళి వాక్యూల్లోనే ఎక్కువగా స్టోర్ చేస్తుంది. సో ఆ ఫుడ్ మెటీరియల్ లేదంటే ఏదైతే స్టోరేజ్ మెటీరియల్ వల్ల సొల్యూట్ పొటెన్షియల్ అనేది సెల్లో వస్తుంది. ఓకే, నౌ in plants the cell membrane and the membrane of the vacuole, the tonoplast together are important determinants of the membrane of molecules in or out of the cell. ఇప్పుడు osmosis is the term used to refer specifically to the diffusion of water across a differentially or a selectively permeable membrane. Osmosis occurs spontaneously. Okay, osmosis occurs spontaneously in response to a driving force. The net direction and rate of osmosis depends on both pressure gradient and concentration gradient. ప్రెషర్ ఎక్కడ ఉంది, తక్కువ ప్రెషర్ ఉన్న జాగాకి పక్క వెళ్తుంది. ఎక్కడైతే వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయో అక్కడ వాటర్ మాలిక్యూల్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ చేంబర్ బిలో వాటర్ మాలిక్యూల్స్ కూడా తక్కువ ఉన్నాయి, ప్రెషర్ కూడా తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రెషర్ ఎక్కువ ఉంది. సో ఫ్రమ్ హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్ అనొచ్చు, హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనొచ్చు. రెండు అప్లై అవుతాయి. ప్రెషర్ ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువ ఉన్న చోట వాటర్ వెళ్తుంది, లేదంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న చోట నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న పక్క నీళ్ళు అనేది ట్రావెల్ చేస్తాయి. సరేనా, అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సో ద నెట్ డైరెక్షన్ అండ్ ద రేట్ ఆఫ్ ఆస్మోసిస్ డిపెండ్స్ ఆన్ బోత్ ప్రెషర్ గ్రేడియంట్ అండ్ concentration gradient. Water will move from its region of higher chemical potential to its region of lower chemical potential until equilibrium is reached.
ఒక్కసారి రెండు పక్కల సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చేసాయి అనుకోండి, ఇక్కడ ఒక 10 మాలిక్యూల్స్, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో రెండు పక్కల సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకసారి వచ్చే కానీ అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది, మూవ్మెంట్ అనేది. అట్ ఈక్విలిబ్రియం ద 2 chambers షుడ్ హ్యావ్ నియర్లీ ద సేమ్ వాటర్ పొటెన్షియల్. ఓకే, అది. నౌ let us discuss another experiment where a solution of sucrose is in water taken in funnel is separated from pure water in a beaker by selectively permeable membrane. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఏం చేస్తామంటే షుగర్ సొల్యూషన్లోని పొటాటోని తీసుకెళ్ళి పెట్టేస్తాం. అదొక మంచి ఎక్స్పెరిమెంట్, అది మీరు ఇంట్లోనే చేసుకొని చూడొచ్చు. ఓకే, ఏమవుతుందంటే ఇది ఇక్కడ చెప్పట్లేదు, వాళ్ళు తర్వాత చెప్తారనుకుంటాను, అది తర్వాత వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇది మెంబ్రెయిన్, ఈ ఏరియాలో ఏదైతే ఉందో ఇదంతా సూక్రోజ్ బయట బీకర్లో, సారీ ఇదంతా నీళ్ళు. ఇక్కడ లోపల ఫనెల్ ఉన్నది కదా, లోపల ఏదైతే ఫనెల్ ఉంది కదా, ఈ లోపల ఏరియా ఏదైతే ఉందో ఆ బాటిల్ లాంటి ఫనెల్ ఏదైతే ఉందో దాంట్లో లోపల సూక్రోజ్ ఉంది. సూక్రోజ్ ఈజ్ అ షుగర్. ఓకే, స్వీట్ ఫ్రక్టోస్ ప్లస్ గ్లూకోజ్ డైసాకరైడ్, అది మన నార్మల్గా టేబుల్ షుగర్ ఈజ్ అ సూక్రోజ్. ఇప్పుడు మన పంచదార ఏం చేశారు, మిక్స్ చేసాం ఫనెల్లోని, ఒక నీళ్ళలో మిక్స్ చేసి ఫనెల్లో వేసి పెట్టేసి వాటి మధ్యన ఒక సెమీ పర్మియల్ మెంబ్రెయిన్ అనేసి పెట్టేసాం. ఈ సెమీ పర్మియల్ మెంబ్రెయిన్ ఏం చేస్తున్నది అంటే ఓన్లీ నీళ్ళ మాలిక్యూల్ని ఇటు నుంచి అటు వెళ్ళనిస్తుంది, షుగర్ మాలిక్యూల్స్ని ఆపేస్తుంది. సరేనా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయట మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో బీకర్లో అవన్నీ నీళ్ళ మాలిక్యూల్స్. సో నీళ్ళకి బేసిక్గా ప్రెషర్ మైండ్లో ఏముంటుంది, ఇంకా సుక్రోజు ప్లస్ వాటర్ ఉన్నది ఇక్కడ లోపల ఫనెల్లో. ఇన్ ఫనెల్ ఈ ఫనెల్ ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే ఫనెల్లో ఏమిటంటున్నది, వాటర్ ప్లస్ సూక్రోస్. సో దీని అర్థం ఏమిటి, వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్ ఆర్ లెస్. వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ సిచ్యువేషన్ చూసుకుంటే సిచ్యువేషన్ నెంబర్ 2లోని బయట బీకర్ ఏదైతే ఉందో, ఈ బీకర్లో ఏమున్నది, ప్యూర్ వాటర్ ఉన్నది అంతే. సో ప్యూర్ వాటర్ అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి, అవునా కదా? వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీలో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. బికాస్ ఆఫ్ దిస్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ బీకర్ టు ఫనెల్. ఫనెల్లో వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ బికాస్ ద వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ అ హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఈ కాన్సన్ట్రేషన్ దేని గురించి అంటున్నాం అంటే నీళ్ళది కాన్సన్ట్రేషన్ అంటున్నాను. ఇక్కడ నీళ్ళ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అని రాయాలి కదా, అదొకటి రాద్దాం. టేక్ ప్లేస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఫనెల్ టు మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంది, ఇక్కడ సూక్రోజ్ ఉన్నది. ఇక్కడ సూక్రోజ్ ఉండడం వల్ల వాటర్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ త్రూ గాను సూక్రోజ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రమ్ బీకర్ టువర్డ్స్ ఫనెల్. అర్థమైందా? అది అన్నమాట. సో ఇది ఆస్మోసిస్ది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు, మీద నుంచి ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకు అలా పెడుతున్నారు అన్నది మనకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజు మనకు ఒకళ్ళు అడుగుతారు, ఏంటది, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి కదా, నేను ఎంటర్ అవ్వడం నేను ఇష్టపడట్లేదు, నేను దాన్ని ఆపుదాం అనుకుంటున్నాను అంటున్నాను. నేనేమన్నాను,
ఈ మాలిక్యూల్స్ న్యాచురల్గా సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ ఇక్కడ పెట్టేస్తే న్యాచురల్గా సూక్రోజ్ సొల్యూషన్ దగ్గరికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సూక్రోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, దానివల్ల వాటర్ మాలిక్యూల్స్ది క్వాంటిటీ తక్కువ ఉంది, బీకర్లో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. సో ద వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ బీకర్ టు ఫనెల్ కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఫనెల్లోకి నీళ్ళు రావడం నాకు ఇష్టం లేదంటాను. నాకు సూక్రోజ్ సొల్యూషన్ అలాగే కావాలి థిక్గా చక్కగా, నాకు నీళ్ళ మాలిక్యూల్స్ అక్కర్లేదు, నాకు ఆస్మోసిస్ అక్కర్లేదు అంటాను. సో ఆ ఆస్మోసిస్ని ప్రివెంట్ చేయడానికి నేను ఒక ప్రెషర్ పెడతాను మీద నుంచి. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతున్నది, ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అటుపక్క దగ్గర వరకు వచ్చేసి ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్స్ ఈ సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ త్రూగా లోపలికి రాలేవు. సో ద వాటర్ మాలిక్యూల్స్ కెనాట్ ట్రావెల్ టు ద ఫనెల్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ దట్ ఐమ్ పుట్టింగ్ ఫ్రమ్ అప్ సైడ్, అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ విచ్ ఇస్ ప్రివెంటింగ్ ద ఆస్మోసిస్ ఇస్ నోన్ యాజ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ద ప్రెషర్ అప్లైడ్ టు ప్రివెంట్ ఆస్మోసిస్ టు హ్యాపెన్. ఓకే, సో వాట్ ఈస్ ఆస్మోటిక్ ప్రెషర్? ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏమిటి? ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏమిటి? If someone asks you what is osmotic pressure, you have to say osmotic pressure. Ala kaadu. The pressure applied to prevent osmosis is known as osmotic pressure. Is known as osmotic pressure. సరేనా, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్ గురించి వాళ్ళు ఏమైనా ఇచ్చారా చూద్దాం. ఓకే, external pressure can be applied from the upper part of the funnel such that no water diffuses into the funnel through the membrane. This pressure required to prevent water from diffusing is the osmotic pressure and is the function of solute concentration. More the solute concentration, greater will be the pressure required. ఎంత ఎక్కువ సొల్యూట్ ఉన్నది, సూక్రోజ్ మాలిక్యూల్స్ అంత ఎక్కువ ఉన్నాయి అంటే అంత ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, అది ప్రివెంట్ అవ్వడానికి ఆస్మోసిస్ని కదా. సో osmotic pressure is positive pressure while osmotic potential is negative. So this is positive pressure. Osmotic potential ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? ఆస్మోటిక్ పొటెన్షియల్ అడిగితే ఇట్ ఈస్ నెగటివ్. సో ఆస్మోటిక్ ప్రెషర్ ఇస్ పాజిటివ్, ఆస్మోటిక్ పొటెన్షియల్ ఇస్ నెగటివ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సరేనా? ఓకే, ఫైన్, ఇక్కడ వరకు క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆస్మోసిస్ గురించి ఇదంతా వచ్చింది. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, ఏదైతే మనం ప్లాస్మోలైసిస్ చదువుకునే ముందు ఒకసారి చూసుకుంటే ప్లాస్మోలైసిస్ కూడా మనకి అర్థమైపోతుంది. సో ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక సెల్ని తీసుకున్నాను. ఓకే, ఒక ప్లాంట్ సెల్ని తీసుకొని నేను 3 వేరే వేరే సిచ్యువేషన్స్లో దాన్ని ప్లేస్ చేశాను. ఓకే, నౌ దీన్నే మనం చదువుకుంటాం, టోనిసిటీ అని చదువుకుంటాం. టోనిసిటీలో నేను ఏం చేస్తున్నాను అంటే 3 సిచ్యువేషన్స్ తీసుకుంటున్నాను కదా. 3 సిచ్యువేషన్స్ తీసుకున్నాను. ఫస్ట్ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్లో నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఓకే, ఈ బీకర్లో నేను ఏం చేశాను, ప్లాంట్ సెల్ని పెట్టాను. ఇది ప్లాంట్ సెల్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ బీకర్లో నేను ఏం చేశానంటే బయట వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి, లోపల తక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ మనం బ్లూలో వేసుకుంటే బయట ఎక్కువ ఉన్నాయి, బీకర్లో చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, బీకర్లో ఎక్కువ ఉండి సెల్లో తక్కువ ఉన్నాయంటే ఏం జరుగుతుంది, వాటర్ విల్ మూవ్ ఇన్సైడ్ ద సెల్. అవునా కదా? ద వాటర్ మాలిక్యూల్స్ విల్ మూవ్ ఇన్సైడ్ ద సెల్.
అవునా కదా? సో అలాంటి సొల్యూషన్ని మనం, ఇలాంటి సొల్యూషన్ దేంట్లో అయితే మన సెల్ని పెట్టిన తర్వాత నీళ్ళు అనేవి ఎంటర్ అవుతున్నాయి, దాన్ని మనం ఏమంటాం? హైపోటానిక్ సొల్యూషన్ అంటాం. హైపోటానిక్ సొల్యూషన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? హైపోటానిక్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడేం చేస్తున్నానంటే ఇక్కడ కూడా ఒక సెల్ని ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సెల్లో ఇంకా బీకర్లో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఉన్నది. నీళ్ళు అనేది సెల్ లోపల కూడాను సెల్ బయట కూడా ఈ సొల్యూషన్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే సెల్ లోపలికి నీళ్ళు వెళ్ళవు, సెల్ లోపల నుంచి నీళ్ళు బయటికి రావు. ఓకే, అవునా కదా? సెల్ లోపల నీళ్ళు వెళ్ళవు, సెల్ లోపల నుంచి నీళ్ళు బయటికి రావు. సో సచ్ కైండ్ ఆఫ్ అ సొల్యూషన్ వెన్ దెర్ ఈస్ నో నెట్ మూవ్మెంట్, ద మూవ్మెంట్ హియర్ ఇస్ ఫ్రమ్ సొల్యూషన్ టు సెల్. సెల్ లోపలికి నీళ్ళు వెళ్తున్నాయి, ఇక్కడ దెర్ ఇస్ నో నెట్ మూవ్మెంట్. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం? అలాంటి సిచ్యువేషన్ మనం ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం దీన్ని. వేర్ ద కాన్సన్ట్రేషన్ ఈస్ సేమ్ ఇన్సైడ్ ద సెల్ అండ్ అవుట్ సైడ్ ద సెల్ బోత్. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్, లాస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇలా వేసుకోవాలి. సెల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బయట ఉన్న మాలిక్యూల్లో వాటర్ మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ సెల్ లోపల చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఎందుకు అలా ఉన్నది అంటే ఇక్కడ బయట కొన్ని కొత్త సొల్యూట్ మాలిక్యూల్స్ వచ్చేసాయి. ఓకే, ఆ సొల్యూట్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ఏమవుతున్నది అంటే కాన్సన్ట్రేటెడ్ అయిపోతున్నది ఇది. సో దీస్ రెడ్ మాలిక్యూల్స్ ఆర్ యాక్చువల్లీ solute molecules. Because of those solute molecules, this solution has become concentrated with that solute, and because of that the water molecules are less, but inside the cell the water molecules are comparatively more. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సెల్ లోపల నుంచి బయటకు వస్తాయి నీళ్ళు. Because the water moves from a region of higher concentration of water molecules to a region of lower concentration. నీళ్ళు బయట లోపల ఎక్కువ ఉన్నాయి, బయట తక్కువ ఉన్నాయి. కాంపన్సేట్ చేయడానికి లోపల నుంచి బయటకు నీళ్ళు వచ్చేస్తాయి, దానివల్ల సెల్ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో సెల్ పొంగిపోతుంది, పెద్దగా అయిపోతుంది, గ్రో అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ సెల్ చప్టా ఫుల్ నీళ్ళు క్లియర్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి నీళ్ళు. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ అ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ hypertonic solution. ఓకేనా? ఎలాంటి సొల్యూషన్లో అయితే సొల్యూట్ మాలిక్యూల్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల, కాన్సన్ట్రేటెడ్గా అయిపోవడం వల్ల సెల్ అందులో వేగానే సెల్ డీహైడ్రేట్ అయిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయో అలాంటి సొల్యూషన్ని మనం హైపర్టానిక్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు టోనిసిటీలో ఈ విషయం మనకు అర్థమైపోయింది అంటే నెక్స్ట్ మనం ప్లాస్మోలైసిస్ అనే ఒక కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోతున్నాం. అక్కడ మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. రండి చూడండి. ద బిహేవియర్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ విత్ రిగార్డ్ టు వాటర్ మూవ్మెంట్ డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్ సొల్యూషన్. ఇఫ్ ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ బ్యాలెన్సెస్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద సైటోప్లాజమ్ ఇట్ ఈస్ సెట్ టు బి ఐసోటానిక్. నేను మీకు సింపుల్ భాషలో చెప్పాను, ఇప్పుడు వీళ్ళు బుక్కిష్ భాషలో చెప్తున్నారు. ఇఫ్ ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ balances the osmotic pressure of the cytoplasm, it is said to be isotonic. సరేనా? దాన్ని మనం ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం. సరే, ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకుందాం. దీని తర్వాత ఇఫ్ ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఈజ్ మోర్ డైల్యూట్ దాన్ ద సైటోప్లాజమ్, నేను మీకు చూపించాను ఇక్కడ.
ఇక్కడ ఇంకా డైల్యూట్గా ఉన్నది, ముందు ఐసోటానిక్ సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నది, ఇక్కడ చూస్తే ఇంకా డైల్యూట్గా ఉంది. ఇలా డైల్యూట్గా ఉన్నదాన్ని మనం ఏమన్నా హైపోటానిక్ అన్నాం. అండ్ ఇఫ్ ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఇస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ని మనం హైపోటానిక్ అన్నాం. సెల్స్ స్వెల్ ఇన్ హైపోటానిక్ సొల్యూషన్స్ అండ్ ష్రింక్ ఇన్ హైపోటానిక్ వన్స్. ఓకే, సో ఇక్కడ మన సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే, ఇక్కడ సిచ్యువేషన్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఏం అర్థం అవుతుంది మనకి? సెల్ స్వెల్స్, ఓకే, ఇంక ఈ సిచ్యువేషన్లో ద సెల్ విల్ shrink. ఓకే, సెల్ ఇక్కడ shrink అయిపోతుంది, ఇక్కడ స్వెల్ అవుతుంది, పొంగుతుంది ఇలాగా. ఓకే, అదే చెప్పారు అక్కడ వాళ్ళు. నౌ plasmolysis occurs when water moves out of the cell and the cell membrane of a plant cell shrink away from its cell. Plasmolysis ఎప్పుడు జరుగుతుంది? హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టడం వల్ల జరుగుతుంది. సో why plasmolysis is taking place? The reason for plasmolysis takes place when cell is placed in hypertonic solution. హైపర్టానిక్ సొల్యూషన్లో పెట్టడం వల్ల ప్లాస్మోలైసిస్ అనేది జరుగుతున్నది. ప్లాస్మాలైసిస్ అంటే లోపల ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ ఇలాగ అయిపోయి, అంటే దాని ఏదైతే నేచర్ ఉందో సెల్ది అది లైస్ అయిపోతున్నది, అంటే పోతున్నది దాని నేచర్, దాన్ని ప్లాస్మోలైసిస్ అంటున్నాం. సో దిస్ ఆకర్స్, ఇక్కడ చూడండి, ఇలాగా హైపోటానిక్ సొల్యూషన్ ఉంటే ప్లాస్మోలైజ్ అవుతుంది. ఫ్లాసిడ్ సిచ్యువేషన్ హైపోటానిక్ అయితే ఫ్లాసిడ్ అయితే ఐసోటానిక్ సొల్యూషన్లో, టర్జిడ్ అన్నప్పుడు ఎప్పుడు ఫుల్ పొంగిపోయి టర్జిడ్గా ఉన్నది అంటే దాన్ని మనం హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టడం అవుతుంది. సో 1 by 1 అది కూడా ఒకసారి రాసుకుందాం ఫర్ క్లారిటీ. ఓకే, ప్లాస్మోలైసిస్, ఆగండి ఇలా కాదు, phenomena cell placed in ఓకే, ఇప్పుడు సెల్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాం, దాని తర్వాత ఏ ఫినామినా జరుగుతున్నది ఆ లెక్కలో మనం చూసుకుంటే 1 by 1. నెంబర్ 1 ప్లాస్మోలైసిస్ జరుగుతున్నది అనుకోండి. ప్లాస్మోలైసిస్ ఎప్పుడు జరుగుతున్నది? హైపర్టానిక్ సొల్యూషన్ వల్ల. దాని తర్వాత ఫ్లాసిడ్ ఎప్పుడు ఉంటున్నది? ఐసోటానిక్ సొల్యూషన్ వల్ల. ఐసోటానిక్ సొల్యూషన్లో పెడితే ఫ్లాసిడ్గా అవుతుంది, అంటే నార్మల్ షేప్లో ఉంటుంది, బేసిక్ షేప్లో. అదే నేను లాస్ట్ ఓకే నేనేం చేశానంటే, టర్జిడ్గా ఉందనుకోండి, టర్జిడ్ అంటే ఫుల్ పొంగిపోయింది, ఎప్పుడు హైపోటానిక్ అంటే బయట నుంచి సెల్ లోపలికి నీళ్ళు వెళ్తాయి, ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని మనం హైపోటానిక్ సొల్యూషన్ అని చెప్పుకుంటాం. when the cell placed in hypotonic solution. ఇవి గుర్తుపెట్టుకోండి, ఉట్టుకుంటే మర్చిపోకుండా చెప్పేసేస్తున్నాను. దీని తర్వాత వీళ్ళు ఇదే చెప్పారు, ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది. Plasmolysis occurs when cell or tissue is placed in a solution that is hypertonic to the protoplasm. Water moves out, it is the first loss from cytoplasm and then from vacuole. So plasmolysis అయినప్పుడు ఫస్ట్ సైటోప్లాజం నుంచి వెళ్తుంది, దాని తర్వాత వాక్యూల్ నుంచి వెళ్తుంది. ఓకే, చూడండి ఇక్కడ వాటర్ మూవ్స్ అవుట్ ఫస్ట్ ఫ్రమ్ ద సైటోప్లాజం అండ్ దెన్ ఫ్రమ్ ద వాక్యూల్. సైటోప్లాజం నుంచి ముందు, దాని తర్వాత వాక్యూల్లో వెళ్తుంది. ద వాటర్ వెన్ డ్రాన్ అవుట్ ఆఫ్ ద సెల్ త్రూ డిఫ్యూజన్ ఇంటూ ద ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ కాజెస్ ప్రోటోప్లాస్ట్ టు shrink away from the walls. This is said to be plasmolysed. The movement of water occurred across the membrane from an area of higher potential to area of lower water potential outside the cell. బయట వాటర్ పొటెన్షియల్
బయట వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంది? బయట వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంది? మూవింగ్ ఫ్రమ్ ఎన్ ఏరియా ఆఫ్ హై వాటర్ పొటెన్షియల్ టు ఎన్ ఏరియా ఆఫ్ లో వాటర్ పొటెన్షియల్. బయట వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే నెగిటివ్లో ఉంది. సో వాటర్ విల్ మూవ్ టువర్డ్స్ ద నెగిటివ్. నెగిటివ్ ఎక్కడ ఉందో అటుపక్క మూవ్ అవుతుంది. సొల్యూట్ పొటెన్షియల్ ఎక్కువ ఉండడం వల్ల కాంపన్సేట్ చేయడానికి సెల్ నుంచి బయటికి నీళ్ళు వెళ్తాయి. సో when the cell is placed in isotonic solution, there is no net flow of water towards the inside or outside. Okay, there is no net flow of water. Okay, so if the external solution balances the osmotic pressure of cytoplasm, it's said to be isotonic. When the water flows into the cell and out of the cell and are equilibrium, it is known to be flaccid. దాని తర్వాత ప్రాసెస్ ఆఫ్ ప్లాస్మోలైసిస్ యూజువల్లీ రివర్సిబుల్. అంటే ఇలాగ అయిన తర్వాత సెల్లింగ్ చచ్చిపోయినట్టు కాదు, దాన్ని బతికించవచ్చు మళ్ళీ మనం. ఎలాగా? మళ్ళీ హైపోటానిక్ సొల్యూషన్లో వేసేసి, హైపోటానిక్ సొల్యూషన్లో వేసే కానీ మళ్ళీ నీళ్ళన్నీ ఎంటర్ అయిపోయి ఇట్ విల్ బికమ్ టర్జిడ్. ఇట్ విల్ బికమ్ టర్జిడ్. When the cells are placed in hypotonic solution, water diffuses into the cell, causing the cytoplasm to build up a pressure against the wall. ఇప్పుడు నీళ్ళు లోపలికి వచ్చేసి వాల్స్ మీద ప్రెషర్ అప్లై చేస్తాయి. దాన్ని మనం ఏమంటాం? టర్గర్ ప్రెషర్ అంటాం. The pressure exerted on the walls, ఒక నిమిషం, on the walls due to turgidity is known as Turgor pressure. Turgor pressure. టర్గర్ ప్రెషర్ అంటాం దాన్ని. టర్గర్ ప్రెషర్ అంటే ఏంటి? టర్జిడ్ అయిపోతున్నప్పుడు సెల్లు ఇలాగ పూర్తిగా లావుగా మొత్తం నీళ్ళన్నీ నిండిపోయి అయిపోతున్నప్పుడు ఆ మాలిక్యూల్స్ వచ్చి ఎప్పుడైతే వాల్స్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయో దాన్ని మనం టర్గర్ ప్రెషర్ అంటాము. ఓకే, ఇది కూడా ప్రెషర్ పొటెన్షియల్ లాగే ఉంటుంది సేమ్, because they both are similar. So the pressure exerted by the protoplast due to the entry of water rigid walls is called pressure potential. Adi. Because of the rigidity of the cell wall, the cell does not rupture. This turgor pressure is ultimately responsible for the enlargement and extension growth of cells. Okay, adi. దాని తర్వాత ప్లాస్మోలైసిస్ గురించి ఇదంతా ఉంది. లాస్ట్ ఇంకా మనం ఫైనల్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఇస్ ఇంబైబిషన్. ఇంబైబిషన్ అంటే ఏంటో ఇవాళ లాస్ట్లో చూసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఫర్ సపోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీరు ఏం చేశారంటే డ్రైగా అయిపోయిన నిమ్మకాయనైనా, లేదంటే ఫర్ సపోజు క్యారెట్స్, లేదంటే ఏం కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు ఏ కూరగాయలైనా పళ్ళైనా మనం ఏం చేసామంటే పూర్తిగా చూసిన నార్మల్గా మనం మార్కెట్లో వెళ్ళి మంచిగా ఇష్టపడి కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత మనం అవి తినకుండా అలాగే బయట వదిలేసాం. వదిలేయడం వల్ల ఏమైందంటే అవి అండ్ డ్రైనెస్, మన అరౌండ్గా డ్రై నేచర్ ఉన్నది, ఫుల్ ఎన్వైరన్మెంట్ డ్రైగా ఉండడం వల్ల అలా ఎండిపోయినట్టు అయిపోతాయి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినాను. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ఫర్ సపోజు ఆ వెజిటేబుల్స్ నీళ్ళలో కొంచెంసేపు పడేశారు అనుకోండి, ఏమవుతుంది? నీళ్ళల్లో పడేయడం వల్ల ఏమవుతుంది? అవి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా అయిపోతాయి, కొంచెం నీళ్ళు అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇలాంటి అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో, సర్ఫేస్ మీద నీళ్ళు ఏదైతే ఇప్పుడు వచ్చే అబ్జార్ప్షన్ జరుగుతుందో దాన్ని మనం ఇంబైబిషన్ అంటాం. ఇంబైబిషన్ది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజు మీరు ఒక కర్ర ముక్కను కూడా నీళ్ళలో పెట్టారంటే ఆ కర్ర ముక్క తడిగా అయిపోయి ఏమవుతుంది? కొంచెం దాని సైజు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, నీళ్ళ మాలిక్యూల్స్ వచ్చి బయట కూడా అట్లీస్ట్ వెళ్ళి డిపాజిట్ అయిపోతాయి. సో ఇది చూడండి, ఇప్పుడు మీ ఇంబైబిషన్ గురించి ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఇంబైబిషన్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ వెన్ వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై సాలిడ్స్ కాజింగ్ దెమ్ టు ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ తీసుకోవడం వల్ల పెద్ద సైజులో అయిపోతాయి. ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంబైబిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై సీడ్స్ అండ్ డ్రై వుడ్. మీరు ఫర్ సపోజ్ విత్తనాలనైనా లేదంటే డ్రైగా ఉన్న వుడ్నైనా మీరు ఫర్ సపోజ్ ఎప్పుడైతే పెడతారో నీళ్ళలో అవి ఫుల్ లావుగా అవుతాయి. ఓకే, దాని తర్వాత ప్రెషర్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై స్వెల్లింగ్ ఆఫ్ ద వుడ్ హ్యాస్ బీన్ యూస్డ్ బై ప్రీహిస్టారిక్ మెన్ టు స్ప్లిట్ రాక్స్ అండ్ బోల్డర్స్. If it were not for the pressure due to imbibition, seedlings would not have been able to emerge out of the
సాయిల్, దీని మీద మీకు క్వశ్చన్ అడగచ్చు. సీడ్లింగ్ ఏదైతే ఉందో ఆ సీడ్లింగ్స్ ఎలాంటి ఫినామినా వల్ల లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఆ సీడ్లింగ్స్లోని నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు నుంచిను ఆ నీళ్ళు ఏం చేస్తున్నాయి, ఒక ప్రెషర్ క్రియేట్ చేసి సాయిల్ నుంచి బయటకు వస్తున్నాయి. ఓకే, దే ప్రాబ్లీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్. దెన్ ఇంబైబేషన్ ఈజ్ ఆల్సో డిఫ్యూజన్ సిన్స్ వాటర్ మూవ్మెంట్ ఈజ్ అలాంగ్ అ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే మనం కర్రముక్క పెట్టినా కర్రముక్కలో నీళ్ళు లేవు, ఓకే, లేదంటే చాలా తక్కువ ఉన్నాయి, డ్రై వుడ్ అది. నీళ్ళలో పెట్టగానే నీళ్ళు బయట ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిఫ్యూజన్ అయింది ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజియన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ రీజియన్. సో imbibition is also diffusion since water is along a concentration gradient. Okay, the seeds and other such materials have almost no water and they absorb it easily. Water potential gradient between the absorbent and the liquid imbibed is essential for imbibition. In addition, for any substance to imbibe any liquid, affinity between the అబ్జార్బెంట్ అండ్ ద లిక్విడ్ ఈజ్ ఆల్సో ప్రీ రిక్విజిట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కర్రముక్క లేదంటే విత్తనాలు పడేసిన తర్వాత దానికి నీళ్ళకి అసలు బాంధవ్యమే లేదు, ఇష్టమే లేదు వాటికి, అంటే అవి యాక్చువల్గా సైజులో ఇంప్రూవ్ అవ్వవు, గ్రో అవ్వదు. ఆ వుడ్ ఏదైతే ఉందో లేదంటే కర్రముక్క ఏదైతే ఉందో ఇది పెద్ద సైజులో అవ్వదు. ఎందుకంటే వాటి రెండింటికి యాక్చువల్గా ఎలాంటి బాంధవ్యం లేదు, ఎఫినిటీ లేదు. కాకపోతే నార్మల్గా మనం చూసుకుంటే నీళ్ళల్లో ఫర్ సపోజ్ మనం వేస్తే ఇట్ విల్ గ్రో ఇన్ సైజ్ ద డ్రై వుడ్, దిస్ బికాస్ దే బోత్ హ్యావ్ గుడ్ ఎఫినిటీ. ఓకే, అది దాన్ని మనం ఏమంటాం, అడ్హెసివ్ ఫోర్సెస్ అంటాం. ఇది లాస్ట్లో ఇంబైబేషన్ గురించి. సో ఐ థింక్ ఇక్కడి వరకు మీకు అంతా క్లియర్ అయిపోవాలి. నేను అనుకున్నాక మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక క్వశ్చన్ చేసుకుందామా? Which of the following statements about plasmolysis is or are true? ప్లాస్మోలైసిస్ గురించి మనం చూసుకుంటున్నామంటే ఏది ట్రూ అడిగారు, ఏది కరెక్ట్ అని అడిగారు. సో క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి. Plasmolysis occurs when water molecules into the cell, water moves into the cell. సెల్ లోపలికి వస్తున్నప్పుడు ప్లాస్మోలైసిస్ జరుగుతున్నదా? లేదు. సెల్లో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోవడం వల్ల సెల్ డీహైడ్రేట్ అవడం వల్ల జరుగుతున్నది. సో దిస్ ఇస్ రాంగ్. సెల్స్ shrink in hypotonic solution. రాంగ్. హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు సెల్స్ లోపలికి నీళ్ళు వస్తాయి, బికాస్ హైపోటానిక్ సొల్యూషన్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి సెల్ కన్నా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. దాని తర్వాత ఇఫ్ ద ఎక్స్టర్నల్ సొల్యూషన్ బ్యాలెన్సెస్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద సైటోప్లాజమ్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఐసోటానిక్. కరెక్ట్. బయట లోపల సేమ్ వాటర్ పొటెన్షియల్ ఉంది, లేదంటే సేమ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ నెట్ మూవ్మెంట్ అనేది జరగదు యాక్చువల్గాను. సో అలాంటప్పుడు దాన్ని ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండ్ 3 ఓన్లీ ఈస్ కరెక్ట్. 3 ఓన్లీ అని చెప్పుకుంటాం. ఫైన్. సో ఇవాళ చాప్టర్లో మనం ఏం కంప్లీట్ చేసాం, ప్లాంట్ వాటర్ రిలేషన్స్తో మొదలెట్టాం. మనం వాటర్ పొటెన్షియల్ గురించి చదువుకున్నాం, వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్, ఇంకా ప్రెషర్ పొటెన్షియల్ గురించి చదువుకున్నాం. దాని తర్వాత ఆస్మోసిస్ గురించి చదువుకున్నాం. ఆస్మోసిస్ అంటే నథింగ్ బట్ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆస్మోసిస్లోని మనం ఎగ్జాంపుల్స్తో కూడా అర్థం చేసుకున్నాం. దాని తర్వాత టోనిసిటీకి వచ్చి టోనిసిటీలో మనం హైపోటానిక్ సొల్యూషన్, ఐసోటానిక్ సొల్యూషన్, హైపోటానిక్ సొల్యూషన్ మూడింటి గురించి చదువుకున్నాం. లాస్ట్లో మనం ఇంబైబేషన్ గురించి కూడా చదువుకున్నాం. సో దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ టుడేస్ చాప్టర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని లైక్ చేయండి. ఓకే, సెషన్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి సెషన్స్, ఇన్ఫర్మేటివ్ సెషన్స్ కావాలి అంటే నేను బోల్డ్ క్లాసెస్ ఆల్రెడీ చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఫైన్. దీంతోనే ఇవాళ క్లాస్ కంప్లీట్ అవుతున్నది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ స్టూడెంట్స్.